కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు గంగలో కలిసింది, గోదావరిలో కలిసింది. 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకపోయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి 1,00,000 కోట్లు దోసుకున్నారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరు చెప్పిన మాటలు ఇప్పుడు చెబుతున్న మాటలు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు పునాదులు వడిన నాటి నుంచి చెబుతున్న మాటలు ఇవి. వాళ్ళ అదృష్టమో బీఆర్ఎస్ దురదృష్టమో లేకపోతే కుట్రనో కానీ సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్లో 3 పిల్లర్లు ఉంది. అదే ఎన్నికల అంశమైంది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 20 నెలల పాలన కూడా పూర్తి చేసుకుంది. అయినా ఇప్పటికి అవే మాటలు మాట్లాడుతున్నారు. సందర్భం ఏదైనా సరే కాళేశ్వరం కూలిపోయిందనే మాట తప్ప మరో మాట వాళ్ళ నోటి నుండి రావట్లేదు. తానా అంటే తందాన్ అన్నట్టు బీజేపీ కూడా అదే మాట. కాళేశ్వరం అనేది శివుడి పేరు, కాలానికి అధిపతి అని దాని అర్థం. గోదావరి తీరాన కాళేశ్వరుడు వెలిసిండు కాబట్టి ఆయన పేరు మీదనే ఆ ప్రాంతానికి కాళేశ్వరం అని పేరు వచ్చింది. ఆ శివుడి పేరు మీదనే గత ప్రభుత్వం ప్రాజెక్టు కూడా కట్టింది. కానీ తాము హిందూ మతానికి ప్రతినిధులమని చెప్పుకునే బీజేపీ మాత్రం ఆ పేరును కూడా అవహేళన చేసింది. పవిత్రమైన కాళేశ్వరం అనే పేరును కూలేశ్వరం అంటూ అపహాస్యం చేసింది. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో మేధావులం అని చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కొట్టుకుపోయిందని ఒకవైపు చెప్తూనే ఉన్నారు. మరోవైపు అదే కాళేశ్వరం నీటిని హైదరాబాద్ తీసుకొచ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సోమవారం అంటే సెప్టెంబర్ 8వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3 పేరుతోటి ఈ పనులు మొదలు పెడుతున్నారు. దీనికి అంచనా వ్యయం 7,360 కోట్ల రూపాయలు. ఇది పూర్తయ్యే వరకు 2 రెట్లు పెరుగుతుందా 3 రెట్లు పెరుగుతుందా అది దేవునికే తెలుసు. మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి సిద్దిపేట జిల్లాలో ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి వస్తుంది. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్లో తాగునీటి అవసరాలకు అట్లాగే మూసీలో వాడుతుంది. హైదరాబాద్కు దగ్గరగా కొండపోచమ్మ సాగర్ ఉన్నది, కానీ దాన్ని కాదని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొస్తున్నారు. అది వేరే కాంట్రవర్సీ. దూరం ఎందుకు పెంచిర్రు, దాని రేట్ ఎందుకు పెంచిర్రు, ఇదంతా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుతాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టబోతున్న మూసీ అభివృద్ధి పథకంలోకి నీళ్లు వస్తాయి. వచ్చి రాగానే పేదల ఇళ్లని ఊలగొట్టి మరీ కమర్షియల్ కాంప్లెక్స్లు కడతామని చెప్పి 1,50,000 కోట్లతోటి ఓ ప్రాజెక్టుకు ప్లాన్ చేసింది రేవంత్ సర్కార్. అదే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు. గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఈ మూసీలో వారిస్తారన్నట్టు. 2.5 టీఎంసీల నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో పోస్తారు. అది మూసీ కోసం. ఇక 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వాడతారు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి వచ్చే మార్గంలో చాలా చెరువులు అవి కూడా ఈ నీటితో నింపుతారు. సరే, ఇక్కడ దాకా బాగానే ఉన్నది. నీళ్ళు వస్తాయి హైదరాబాద్కి, మంచి విషయం. మూసి మారుతుంది, ఇంకా చాలా మంచి విషయం. మురికి వాసన, కంపు వాసన పోతుంది, చాలా అద్భుతమైన విషయం. ఇప్పుడు మళ్ళీ కూలిపోయిన కాళేశ్వరం దగ్గరకు వద్దాం. సరిగ్గా వారం రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు పెట్టి మరీ కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి, మంత్రులు పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పారు. దానికి సిబిఐ కూడా ఆ లేఖ పంపించారు. ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంపులు, టన్నెళ్లు, కాలువలు, రిజర్వాయర్లు దాటుకుంటూ వచ్చిన నీళ్లను హైదరాబాద్ తీసుకొచ్చి అదే మూసీలా పోస్తామని చెప్తా ఉన్నారు. దానికోసము ఇప్పుడు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ఏ మల్లన్న సాగర్ నుండి అయితే ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తున్నారో అదే మల్లన్న సాగర్ను కట్టనివ్వబోమని ఇదే రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన వెంట చేరినటువంటి కోదండరాం రెడ్డి, కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న టెంట్లు వేసుకొని మరీ అక్కడ కూర్చున్నారు. మల్లన్న సాగర్ అనే పేరు అంటేనే అక్కడేదో మారణహోమం జరుగుతున్నంతగా ఆనాడు వీళ్ళు ప్రచారం చేసిర్రు. వీళ్లకు ఆనాడు ఒక వర్గం మీడియా అంతా కూడా బాకాలు చిలువలు పలవలు చేసి చూపెట్టింది. ఏ కాళేశ్వరం అయితే కూలిపోయిందని, అసలు ప్రాజెక్టే పనికి రాదని, కట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడిన వాళ్ళే, మల్లన్న సాగర్లో మారణహోమం జరుగుతుందని ప్రచారం చేసిన వాళ్ళే, ఇప్పటికీ చేస్తున్న వాళ్ళే అదే మల్లన్న సాగర్ నుండి నీళ్ళు తీసుకొచ్చడానికి కొబ్బరికాయ కొట్టడానికి పోతున్నారు. అంటే ఇక్కడ పిచ్చోళ్ళు అయింది ఎవరు? ఇంకెవరు? కాళేశ్వరం కూలిపోయిందని వాళ్ళు చెప్పగానే నమ్మేసిన మనం. ఇంకెవరు? 90,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెబితే నమ్మేసిన మనం. ఇంకెవరు? కాళేశ్వరం నుండి 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదని వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ కూర్చున్నటువంటి మనం. ఇంకెవరు? కూలిపోయి కొట్టుకుపోయిందన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుండే హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తామని దానికి కొబ్బరికాయ కొట్టడానికి వాళ్ళు పోతూ ఉంటే, వాళ్ళు చెప్తా ఉంటే నమ్ముతున్నటువంటి మనం. కళ్ళ ముందే పంపులు నడుస్తున్నా కానీ 1,00,000 కోట్లు గోదాట్లో కలిసినాయని చెబుతున్న వాళ్ళ మాటలు నమ్ముతున్న మనమే. మరి ఇప్పుడు ఏది కూలినట్టు?
కాళేశ్వరం ప్రాజెక్టా లేకపోతే అది కూలిపోయిందని ఇన్నేళ్ల నుంచి ప్రచారం చేస్తున్న వల్ల మెదళ్ళ? ఆలోచించాల్సింది మనమే. థ్యాంక్ యూ.